హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వేడివేడిగా ములక్కాయతో సూప్ చేసుకుందాం. ఇది హెల్త్కి చాలా మంచిదండి. దానికోసం స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని అందులో 3 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసాను. 2 మీడియం సైజు టమోటాలు, ఒక చిన్నది ఉల్లిపాయ వేసానండి. అందులోనే కొంచెం పెద్ద సైజు కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు వేసుకుందాం. మరీ చిన్న సైజు కాకుండా కొంచెం పెద్ద సైజు కట్ చేసుకోండి. ఇప్పుడు నీళ్లు పోసుకుందాం ముక్కలు మునిగే వరకు. నీళ్లు పోసి అందులో చిన్న అల్లం ముక్క వేసుకుందామండి. అల్లం ముక్క, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, కొంచెమే వేసుకోండి, చూసి చాలకపోతే మళ్ళీ వేసుకుందాం, ఎక్కువైతే తాగలేరు. ఒక పావు స్పూన్ పసుపు అండి, కొంచెం ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసి మూత పెడుతున్నాను, విజిల్ పెడుతున్నాను. ఒక విజిల్ వస్తే చాలండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ములక్కాయ ముక్కలు సపరేట్ చేసి పెట్టుకుందాం అండి. చక్కగా ఉడికిపోయింది. ఒక్కొక్కటి తీసి సపరేట్ చేసుకుందాం. ఇది అసలు బాయిల్ అవుతూ ఉంటేనే స్మెల్ చాలా బాగుందండి, టెంప్టింగ్గా, హెల్త్కి చాలా మంచిది. జలుబు చేసినప్పుడు, కొంచెం వాతావరణం బాగాలేనప్పుడు ఇలా చేసుకుని తాగండి. ఇవన్నీ ములక్కాయ ముక్కలన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ నీళ్ళని వడపోసుకుందాం. ఇవన్నీ ములక్కాయ ముక్కలు సపరేట్ చేసి పెట్టాం కదా. ఇప్పుడు టమోటా, ఆనియన్, అల్లం, వెల్లుల్లి ఉంది కదా, దాన్ని వడపోసుకుందాం. ఒక స్ట్రైనర్, జ్యూస్ వడపోసుకునే స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంట్లో పోసి వడపోసుకుందాం. ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ వేసుకుందామండి. ఆరిన తర్వాత వేసుకోండి మిక్సీ. ఇప్పుడు ములక్కాయ ముక్కలు పీల్ తీసుకుందాం. ఒక స్పూన్ తీసుకుని ఒక చిన్న బౌల్లో దీంట్లో ఉన్న పల్ప్ అంతా దాంట్లో తీసుకుందాం, బౌల్లోకి. చూసారా, ఇలా అన్నిట్లో పల్ప్ అంతా తీసేసుకుందాం. ఇదిగోండి, ఇవి తెల్ల మిరియాలండి. ఇవి సూపులోకి చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి లేని వాళ్ళు బ్లాక్ పెప్పర్ అయినా వేసుకోవచ్చండి. నేను వైట్ పెప్పర్ ఉంది, మిక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇదిగోండి, మనం తీసి పెట్టుకున్న పల్ప్ ఉంది కదా, ఈ టమోటా ఆనియన్ మిశ్రమంలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు అదే గిన్నెని మళ్ళీ స్టవ్ మీద పెట్టి అందులో కొంచెం బటర్ వేస్తున్నాయండి, ఒక హాఫ్ స్పూను బటర్ వేసి వేడైన తర్వాత మనం వడపోసి పెట్టుకున్న రసం ఉన్నాయి కదండి, అవి పోసుకుందాం. మనం మిక్సీ వేసిన పల్ప్ అండి, ఆనియన్, టమోటా, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, ఉడికించుకున్న ములక్కాయలోని పల్పు అంతా వేసి మిక్సీ వేసింది కలుపుకుంటున్నాను. ఇప్పుడు బాగా బాయిల్ అవనివ్వండి, హై ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్. ఇందులో ఇంకొంచెం వాటర్, ఒక కప్పు యాడ్ చేసుకుందామండి. మిక్సీ జార్లో పేస్ట్ ఉంది కదా, అందులో పోసి యాడ్ చేసుకుందాం.
ఇదిగోండి వైట్ పెప్పర్ మిక్సీ వేసుకున్నది, ఒక హాఫ్ స్పూన్ వేసానండి. అది మిరియాల పొడి, ఇప్పుడు బాగా మరిగించుకుందాం. ఒక 10 నిమిషాలు బాగా మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేసి కలుపుకుంటూ బాయిల్ చేసుకుందాం. ఇవన్నీ బాయిల్ అవుతుంది కదా. చాలా హెల్త్కి మంచిదండి, వెయిట్ లాస్కి కూడా పనిచేస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి అవ్వదండి, హెల్త్కి మంచిది. చూడండి బాగా మరిగిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. తక్కువైనా పర్లేదండి, ఎక్కువైతే తాగలేము. చెక్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి థిక్గానే ఉంది, పలుచగా లేదు. మీరు తాగే కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మరీ పలుచగా లేకుండా మరీ థిక్గా పేస్ట్లా లేకుండా చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ యమ్మీ అండి ములక్కాయ సూప్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.